ఒక బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం. కేటీఆర్ మెడకు ఫార్ములా ఈ రేస్ స్కామ్, దాదాపు 600 కోట్లకు పైగా అందులో అక్రమాలు జరగబోయే అవకాశం ఉందన్నట్టు తెలుస్తూ ఉంది. అయితే దీని గురించి మనం ఒకసారి బ్రీఫ్గా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాం మిత్రులారా. ఫార్ములా ఈ రేస్ సంబంధించి రాష్ట్ర ప్రభుత్వంతో ఈ ఫార్ములాకు సంబంధించినటువంటి కంపెనీతోటి కొంత ఒప్పందం జరిగింది. మొదటి సిరీస్లో భాగంగా సచివాలయం ముందు మొత్తం ట్రాఫిక్ ఆపేసి పెద్ద ఎత్తున ఇంటర్నేషనల్ సిటీగా తీర్చిదిద్దేటువంటి ఒక ప్రయత్నం చేశారని చెప్పేసి మనకు తెలుస్తూ ఉంది. కానీ అది ఇంటర్నేషనల్ దృష్టిని ఆకర్షించడం కాదు, అది కేవలం తన మనవడి ఆహ్లాదం, ఆనందం కోసం, ఎంజాయ్మెంట్ కోసం. అదేవిధంగా ఈరోజు కేటీఆర్ సంబంధించినటువంటి ఎవరైతే బామ్మర్ది ఉన్నాడో ఆయన గతంలో బుక్ మై షోలో ఏ విధంగానైతే పెద్ద ఎత్తున అక్రమాలు జరిగినాయో అదేవిధంగా ఈ టికెట్లు అమ్ముకొని కూడా పెద్ద ఎత్తున అక్రమాలు చేసే అవకాశం ఉన్న కోణంలో ఈరోజు ఒక పెద్ద చర్చ జరుగుతూ ఉంది వాస్తవంగా. సో దీనికి సంబంధించి ఒకసారి డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే ఫార్ములా 2 రేస్ సంబంధించి అంటే ఫిబ్రవరిలో జరగబోయేటువంటి ఫార్ములా ఈ రేస్లో సెకండ్ సిరీస్లో భాగంగా ఎలక్షన్స్కి ముందు ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నటువంటి సందర్భంలో దాదాపు 55 కోట్ల రూపాయలను ఈరోజు ఆ ఫార్ములా ఈ రేస్ సంబంధించినటువంటి కంపెనీకి ఈరోజు ఎలాంటి క్యాబినెట్ ఆమోదం లేకుండా ఆనాడు ఉన్నటువంటి అరవింద్ కుమార్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆయన ఆ ఖాతాలో జమ చేయడం జరిగింది. సో దానికి ఎలాంటి క్యాబినెట్ అప్రూవల్ కానీ ఎలాంటి అనుమతులు కానీ లేకుండా డైరెక్ట్గా ఎన్నికల కోడ్ ఉన్న సమయంలో అంత పెద్ద మొత్తం ఈరోజు ట్రాన్స్ఫర్ చేయడంతో ఈ స్కామ్ ఏదో పెద్ద స్కామ్ జరిగిందనేది స్పష్టంగా మనకు తెలుస్తూ ఉంది. ప్రతి సీజన్కి దాదాపు 200 కోట్ల రూపాయల ఖర్చు ఈరోజు ప్రభుత్వం మీద భారం పడేటువంటి అవకాశం ఉందని తెలుస్తుంది. సో మొత్తంగా దాదాపు 3-4 సిరీస్లకు కలిపి 600 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి పెద్ద స్కామ్ చేయడానికి కేటీఆర్ పూనుకున్నట్టు మనకైతే తెలుస్తూ ఉంది. కేటీఆర్ అరవింద్ కుమార్ దీనికి సంబంధించినటువంటి వివరణ రాష్ట్ర ప్రభుత్వం అడిగినప్పుడు అప్పుడున్నటువంటి మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకే నేను ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది అని చెప్పేసి ఆ వివరణలో ఇవ్వడం జరిగింది. సో ఇదంతా చూస్తూ ఉంటే కేటీఆర్ మెడకు ఫార్ములా ఈ రేస్ స్కామ్ చుట్టుకోబోతున్నది, బలంగా ఉచ్చు బిగుస్తుంది అనేది స్పష్టంగా మనకైతే అర్థమవుతుంది, తెలుస్తోంది. రేవంత్ రెడ్డి ఎక్కడ దొరుకుతాడా అని ఎదురు చూస్తున్నటువంటి క్రమంలో ఈరోజు కేటీఆర్ ఈ యొక్క ఫార్ములా ఈ రేస్ సంబంధించినటువంటి స్కామ్ బయటపడడంతో దీనిపైన విజిలెన్స్ ఎంక్వైరీ వేయడమా, లేదంటే సిట్టింగ్ జడ్జి తోటి విచారణ చేయించడమా, లేదంటే ఇంకేమైనా దర్యాప్తు సంస్థలతో విచారణ చేయించడమా అనేది పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నట్టు మనకైతే తెలుస్తోంది. ఖచ్చితంగా ఇది కేటీఆర్ మెడకు చుట్టుకునే అవకాశం ఉంది. కేటీఆర్కు చాలా పెద్ద ఎత్తున ఇది ఒక దీనికి సంబంధించి అయితే పెద్ద ఎత్తున ఆయనకు ఒక బలంగా ఆయన పైన ఈ యొక్క కుంభకోణం కేసు అనేది పెద్ద ఎత్తున ఆయన చుట్టుకునేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది. ఒకసారి డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే దీనిలో క్లియర్గా కేటీఆర్ మెడకు ఈ రేస్ మంత్రి ఆదేశాల వల్లే అంటూ షోకాజ్కు రిప్లై. దీన్ని ప్రస్తావించిన డిప్యూటీ సీఎం బట్టి వ్యాఖ్యలపైన స్పందించిన కేటీఆర్ థర్డ్ పార్టీ ఏజెన్సీలు ఉన్నందునే దర్యాప్తు సిట్ వేయడమా, రిటైర్డ్ జడ్జికి అప్పగించడమా ఆలోచిస్తున్న రాష్ట్ర సర్కారు అంటూ ఒకరిని చూస్తూ ఉన్నాం కదా. ఫార్ములా ఈ రేస్ ఒప్పందం ఇష్యూ మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మెడకు చుట్టుకునే అవకాశం ఉందనే ప్రచారం సాగుతున్నది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం విచారణకు ఆదేశిస్తే ఆయన ఎంక్వైరీ చేస్తారనే ప్రచారం సాగుతున్నది. నాటి మంత్రి కేటీఆర్ మౌఖిక ఆదేశాల మేరకే ఒప్పందంలో మార్పులు చేశామని ఈ రేస్ నిర్వహణ కోసం హెచ్ఎండిఏ నుంచి నిధులు ఇచ్చినట్టు ఐఏఎస్ అరవింద్ కుమార్ పేర్కొన్నారు. దీని ఆధారంగానే కేటీఆర్ విచారించే అవకాశం ఉందని న్యాయ నిపుణులు సైతం అభిప్రాయపడుతున్నారు. విచారణ ఎదుర్కొనున్న కేటీఆర్ ఫార్ములా ఈ రేస్ నిర్వహణ కోసం జరిగిన ఒప్పందాల్లో అవకతవకలు జరిగాయి, దీనిపై సమగ్ర విచారణకు ఆదేశించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది. ముందుగా త్రైపాక్షిక ఒప్పందం జరిగింది కానీ మొదటి దఫా రేసు పూర్తయిన తర్వాత టికెట్లు విక్రయించి సొమ్ము చేసుకున్న ఎస్ నెక్స్ట్ జెన్ సంస్థ ఒప్పందం నుంచి బయటకు వెళ్ళిపోయింది. దీంతో ఏబీపీ ఫార్ములా రాష్ట్ర ప్రభుత్వం మధ్య ద్వైపాక్షిక ఒప్పందం జరిగింది. అప్పటి మున్సిపల్ మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు ఈ ఒప్పందాన్ని మార్చి హెచ్ఎండిఏ నుంచి ఏబీపీ సంస్థకు దాదాపు 50 కోట్ల రూపాయలు చెల్లించిందట. చూడండి, 55 కోట్ల రూపాయలు చెల్లించినట్టు స్పెషల్ సిఎస్ అరవింద్ కుమార్ నోట్ ఫైల్లో రాశారు. ఈ ఫైల్ ఆధారంగానే కేటీఆర్ విచారించే అవకాశం ఉందని చర్చ ప్రభుత్వ వర్గాలకు సాగుతున్నది. సిఎస్ ఇచ్చిన నోటీసుకు అరవింద్ వివరణ ఇస్తూ ఇదే విషయాన్ని మరోసారి ప్రస్తావించినట్టు సమాచారం. బిజినెస్ రూల్స్కు విరుద్ధంగా మంత్రివర్గం ఆర్థిక శాఖ అనుమతి లేకుండా ఎందుకు నిర్ణయం తీసుకున్న కోణంలో అప్పటి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఐఏఎస్ ఆఫీసర్ విచారించే అవకాశం ఉందని సెక్రటరీ వర్గాల్లో ప్రచారం జరుగుతున్నది. సిట్టింగ్ జడ్జ్ లేదా సిట్ తోటి
ఆ విచారణ జరిపే అవకాశం ఉంది. కేసు సమగ్ర దర్యాప్తుకు ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నది. విచారణ త్వరగా పూర్తయి దోషులు ఎవరనే విషయం బహిర్గతం చేయాలని ప్రభుత్వం ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. అందుకే కేసును సిట్టికి అప్పగించాలా లేదా రిటైర్డ్ జడ్జితో విచారణ చేయించాలా అనే దానిపై ఆలోచిస్తున్నట్టు తెలిసింది. దీనిపై న్యాయ నిపుణుల సలహాలు తీసుకుంటున్నట్టు సమాచారం. అతి విశ్వాసమే కొంపొంచింది. మూడోసారి మళ్ళీ అధికారంలోకి వస్తామనే అతి ధీమాతోనే కేటీఆర్ వ్యవహరించిన తీరు ఆయనకు ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్కు సమస్యగా మారిందనే టాక్ బీఆర్ఎస్ వర్గాల్లో ఉంది. ఎన్నికల ఫలితాలు వచ్చే వరకు వెయిట్ చేయకుండా హడావుడిగా డిసిషన్ తీసుకోవడం వల్ల ఇబ్బందులు వచ్చినట్టు బీఆర్ఎస్ చెందిన ఓ మాజీ మంత్రి అభిప్రాయపడ్డారు. అధికారంలోకి వచ్చిన వెంటనే సంతకం చేస్తానని కేటీఆర్ చెప్పిన భరోసాతోనే నోట్ ఫైల్ పై సంతకం పెట్టినట్టు స్పెషల్ సీఎస్ అరవింద్ కుమార్ తన సన్నిహితుల వద్ద వాపోయినట్టు సమాచారం. అసెంబ్లీ ఎన్నికలకు 2023 అక్టోబర్ 9న షెడ్యూల్ వచ్చింది. ఆ వెంటనే కోడ్ అమల్లోకి వచ్చింది. కోడ్ ఉండగా ఎలాంటి నిర్ణయాలు తీసుకునే ఛాన్స్ లేదు. ఒకవేళ అత్యవసరం అయితే ఈసీ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. అలా కాకుండా 23 ఫిబ్రవరి 2023లో ఈ రేస్ ఒప్పందాల్లో మార్పులు చేసి స్పెషల్ సీఎస్ అరవింద్ కుమార్ ఏబీపీ సంస్థకు 55 కోట్లు చెల్లించారు. మున్సిపల్ మంత్రి ఫోన్లో ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు నోట్ ఫైల్లో ఆయన పేర్కొన్నారట. సో ఇక అసలు విషయం కేటీఆర్ యొక్క బండారం మొత్తం కూడా బయటపడతా ఉంది. ఇక ఈ రేసు సంబంధించినటువంటి ఈ స్కామ్ ఏదైతే ఉందో ఈరోజు పెద్ద ఎత్తున అంటే ప్రతి సంవత్సరం 200 కోట్ల రూపాయల ప్రభుత్వం ఖర్చు, అంటే ఇదంతా అక్రమమే. దానిలో వచ్చేటువంటి లాభాలు లేవు, దానిలో వచ్చేటువంటి నష్టాలే అతిగా ఉంటాయి. కాబట్టి ఈ 200 కోట్ల రూపాయల ఖర్చు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా హెచ్ఎండిఏ భరించాల్సి ఉంటుంది. అందులో భాగంగానే ఆ యొక్క సంస్థకు 55 కోట్ల రూపాయలను ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నటువంటి సమయంలో ఈరోజు 55 కోట్ల రూపాయలను ఎలాంటి ప్రభుత్వ అంటే క్యాబినెట్ ఆమోదం కానీ లేదంటే ఎలాంటి సమావేశం లేకుండా ఐఏఎస్ అరవింద్ కుమార్, అప్పటి హెచ్ఎండిఏ సెక్రటరీగా ఉన్నట్టు ఆ అరవింద్ కుమార్ ఈరోజు ఆ కంపెనీకి 55 కోట్ల ట్రాన్స్ఫర్ చేయడంతో ఇక్కడ 2 ఉల్లంఘనలు జరిగినాయి. ఒకటి, క్యాబినెట్ ఆమోదం లేకుండా ఈరోజు 55 కోట్లు ట్రాన్స్ఫర్ చేయడం ఒక నేరం అయితే, ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నటువంటి సమయంలో ఈ యొక్క 55 కోట్లను ట్రాన్స్ఫర్ చేయడం కూడా ఈరోజు పెద్ద ఎత్తున వీళ్ళ ఇటు కేటీఆర్కే కాకుండా ఈరోజు అరవింద్ కుమార్ కూడా ఈరోజు వాళ్ళిద్దరి మీద కూడా ఈ యొక్క స్కామ్ పెద్ద ఎత్తున ఉచ్చుబించేటువంటి అవకాశం కనబడతా ఉంది. ఇది అరవింద్ కుమార్కే ఎక్కువ నష్టం చేకూర్చే అవకాశం ఉంది. కేటీఆర్ అయితే ఖచ్చితంగా జైలు పాలు కావడం అనే విషయంగా తెలుస్తోంది. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం సిట్ లేదా సిట్టింగ్ జడ్జి తోటి విచారణ జరిపించాలని చెప్పేసి తెలుస్తూ ఉంది. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఈ విచారణ చేపట్టని చెప్పేసి కూడా కాలోజీ టీవీ డిమాండ్ చేస్తూ ఉంది. ఎందుకు అంటే ఇంత పెద్ద స్కామ్, అంటే వీళ్ళ ఓవర్ కాన్ఫిడెన్స్, అంటే మేము అధికారంలోకి వస్తాం కదా ఏదైనా చేస్తామనేటువంటి కోణంలో ఈరోజు ఒక కేటీఆర్ ఫోన్ చేస్తే ఒక ఐఏఎస్ ప్రిన్సిపల్ సెక్రటరీ సంబంధించినటువంటి వ్యక్తి ఈరోజు ట్రాన్స్ఫర్ చేయడం అంటే వీళ్ళు ఏ విధంగా ఈ ఐఏఎస్లను కానీ ఐపీఎస్లను కానీ తాబేదారులుగా చేశారో ఈరోజు మనకు అర్థమవుతూ ఉంది. ఈరోజు ఒక మంత్రి చెప్తే ఐఏఎస్ అధికారి వినడం అయితే ఏదైతే ఉందో ఇది నిజంగా కూడా ఐఏఎస్ అంటే బ్యూరోక్రసీకి కలంకంగా మారింది. వాస్తవంగా ఎన్నికల కోడ్ ఉండంగా కూడా చేయడం అనేది ఇంకా పెద్ద కలంకంగా తీసుకురావాల్సిన ఒక చర్చ బలంగా జరుగుతుంది వాస్తవంగా. సో ఖచ్చితంగా కాళేశ్వరం ప్రాజెక్టులేమో 1,00,000 కోట్లకు పైగా అవినీతి జరిగింది. దానికి కూడా ఇబ్బడి ముబ్బడిగా ఏది లేదు. డిజైన్ ఒకటి ఉంటే నిర్మాణం ఒకటి ఉంటే ఇంకోటి ఒకటి, ఇలా ఒకదానికి సంబంధం లేకుండా పెద్ద ఎత్తున అక్రమాలు అన్యాయాలు జరిగినాయి. ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏ విధంగా ఉందో మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు విద్యుత్ ఒప్పందాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. విద్యుత్ ఒప్పందాలు కూడా భారీ ఎత్తున 1000 కోట్ల కుంభకోణం జరిగిందని స్పష్టంగా మనకు తెలుస్తూ ఉంది. దాన్ని కూడా ఇబ్బడి అంటే వీళ్ళు రాజ్యాంగాన్ని కానీ రాజ్యాంగ రూల్స్ కానీ ఈరోజు ఇవేవి పాటించారు వాస్తవంగా. వీళ్ళ తెలంగాణ ఈ కల్వకుంట్ల రాజ్యం అయినట్టు, వీళ్ళ జాగీర్ అయినట్టు ఈ ఇష్టారీతిన నిర్ణయాలు తీసుకోవడము, క్యాబినెట్ ఆమోదం లేదు, ఏ ఆమోదం లేదు, మొత్తం క్యాబినెట్ మొత్తాన్ని కూడా పప్పెట్గా మార్చి ఈరోజు ఆ పెద్ద ఎత్తున ఈరోజు అక్రమాలు అన్యాయాలు జరిగిన వాస్తవంగా. సో దీనికి సంబంధించి ప్రజలకు నిజాలు తెలియాల్సిన అవసరం ఉంది. ఈ అక్రమార్కులు ఎవరైతున్నారో వీళ్ళందరినీ కూడా జైల్లో పంపించాల్సినటువంటి అవసరం ఉంది. అప్పుడే కొంత జాగ్రత్తగా ఈ మంత్రులు పనిచేసే అవకాశంగా ఉంటుందని మేమైతే భావిస్తా ఉన్నాం వాస్తవంగా. ఇంత పెద్ద ఎత్తున స్కామ్ జరగడం అనేది మామూలు విషయం కాదు. ఈరోజు పెద్ద ఏ రంగం తీసుకున్నా, భూములలో కానీ ఎక్కడ ఏది తీసుకున్నా కానీ పెద్ద ఎత్తున ఈరోజు ఇది జరుగుతూ ఉన్నది. ఇంకొకసారి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న క్యాబినెట్ చూస్తూ ఉన్నాం కదా, రేవంత్ రెడ్డితో పాటు క్యాబినెట్ ఎంత ఎఫిషియెంట్గా పనిచేస్తున్నారో, ఏ విధమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటా ఉన్నారో మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు బట్టి విక్రమార్క కానీ, ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ, కోమటిరెడ్డి కానీ, శ్రీధర్ బాబు కానీ, సీతక్క కానీ, జూపల్లి కానీ, ఈరోజు పొంగులేటి శ్రీనివాసరెడ్డి కానీ, తుమ్మల నాగేశ్వరరావు కానీ, ఈరోజు వీళ్ళంతా కూడా ఎఫిషియెంట్గా పనిచేస్తూ ఉన్నారు. నిజంగా కూడా అప్రిషియేట్ చేయాలి మనందరం కూడా వాస్తవంగా.
ఒక నిర్ణయాలు స్వేచ్ఛగా తీసుకునేటువంటి అవసరం కనబడతా ఉంది. ఈరోజు సెక్రటేరియట్కు సామాన్యుడు వెళ్ళేటువంటి అవకాశం కనబడతా ఉంది. ఈరోజు ప్రజావానికి ప్రగతి భవన్కు ఈరోజు సామాన్యులు వెళ్ళి తమ గోడును వెలిపించుకునేటువంటి అవకాశం కనబడతా ఉంది. ఈరోజు బంగారు తెలంగాణ చేశామని చెప్తున్నటువంటి కల్వకుంట్ల కుటుంబం ఈరోజు పెద్ద ఎత్తున ఈరోజు ఇన్ని 1.2 అంటే 1,25,00,000 అప్లికేషన్లు వచ్చినాయంటే ఏ విధంగా ఈ 10 సంవత్సరాలు తెలంగాణ వెనుకబడ్డదో మనందరం కూడా అర్థం చేసుకోవాలి. కేవలం కాగితాలలో అదేవిధంగా ఒక మాయా ప్రపంచం చూపించి ఒక పిట్టల దొర ప్రపంచం చూపించినటువంటి ఘనత ఈరోజు కల్వకుంట్ల కుటుంబానికి దక్కుతుంది తప్ప ఈరోజు ఈ సామాన్యుడికి ఎవరికి కూడా ఈరోజు పెద్ద ఎత్తున లాభం చేకూరలేదు స్పష్టంగా తెలుస్తోంది. ధరణితోటి వేల లక్షల ఎకరాల భూములను ఈరోజు కొల్లగొట్టినట్టు విషయం కనబడతా ఉంది. అతి త్వరలో ఒక పెద్ద భారీ స్కామ్ కూడా కాలుష్టి బయటపెట్టబోతా ఉంది వాస్తవంగా. సో ఇలా ఈ ఫార్ములా ఈరే సంబంధించి కేటీఆర్ను అదేవిధంగా అరవింద్ కుమార్ను ఖచ్చితంగా విచారణ చేయాల్సిందే. వాళ్ళ తప్పుంటే కనుక ఖచ్చితంగా వాళ్ళని జైలుకు పంపించాల్సిందే అని చెప్పేసి కూడా ఈరోజు పెద్ద ఎత్తున మేమైతే భావిస్తా ఉన్నాం. ఆ విధంగా డిమాండ్ కూడా చేస్తాను. దీనిలో ఎక్కడ కూడా వెనకడుగు వేయొద్దని చెప్పేసి డిమాండ్ అయితే చేస్తూ ఉన్నాం. ఈరోజు కవిత విషయంలో ఢిల్లీ లిక్కర్ స్కామ్ విషయంలో హడావిడి చేస్తున్నటువంటి ప్రతిపక్షాలు ఏవైతే ఉన్నాయో ఈరోజు కేటీఆర్ కూడా సమాధానం చెప్పాలి. వాస్తవంగా ఈరోజు అధికార పక్షం కూడా ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవిత అరెస్ట్ కాలేదని చెప్పేసి బలంగా చెప్తా ఉన్నారు కదా. మరి కేటీఆర్ ఈరోజు పెద్ద ఎత్తున జరుగుతుంది, దీనిపైన ఎందుకు జరగట్లేదు అనేది స్పష్టంగా చెప్పాలి. ఖచ్చితంగా దీనిపైన వేగవంతం చేయాలి. ఇమ్మీడియట్గా కేటీఆర్ తప్పుంటే కేటీఆర్ బొక్కలు వేయాలని చెప్పేసి కూడా ఈరోజు కాలోజీ ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉంది. ఇక